హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల జరిగింది ఈరోజే. ఈ పోస్టులు ఏంటంటే సైంటిస్ట్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు అనమాట. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే బిఈ బీటెక్ చేసి ఉండాలి, అంటే ఇంజనీరింగ్ అనమాట. గ్రాడ్యుయేషన్, అది కూడా స్పెషలైజేషన్ ఎందులో ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా లాస్ట్ వరకు వీడియోని తప్పకుండా చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగింది. ఇవి ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట, ఆఫ్లైన్లో కాదు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో అది కూడా ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. స్పెసిఫికల్లీ బిఈ బీటెక్లో కరస్పాండింగ్ గ్రూప్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ గ్రూప్కి ఏ క్వాలిఫికేషన్ కావాలనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఇంజనీర్ సైంటిస్ట్ పోస్టులు అనమాట. ఈ సైంటిస్ట్ పోస్టులు ఎలక్ట్రానిక్స్ సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగిందంటే 113 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ బ్రాకెట్లో ఏంటంటే హిందీ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి డిజేబుల్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేసిన పోస్టులు అనమాట. ఓవరాల్గా అయితే 113. ఈ రిజర్వేషన్ ఏంటంటే ఓన్లీ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం. దీనికి మెయిన్ బేసిక్ క్రైటీరియా కూడా ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన చూసినట్లయితే ఇక్కడ హైలైట్ చేసాను చూడండి. బిఈ బీటెక్ అనమాట, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లో చేసి ఉండాలి ఇంజనీరింగ్. మీకు ఏంటంటే ఓవరాల్గా ఫైనల్ 4 సంవత్సరాలకి మీకు అగ్రిగేట్ పర్సంటేజ్ ఏంటంటే అబోవ్ 65% ఉండాలి. అలానే అబోవ్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట 65% ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాయింట్స్లో చూసుకున్నట్లయితే 6.84 రావాలన్నమాట 10కి. ఇది సైంటిస్ట్ పోస్టులు ఎలక్ట్రానిక్స్ సంబంధించి గ్రూప్ సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్ పోస్టులు అనమాట. ఇవి 160 పోస్టులు, అంటే ఎక్కువగా దీంట్లో ఉన్న మెకానికల్ బీటెక్లో మెకానికల్ ఎవరైతే చేసారో వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 160 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్. దీంట్లో కూడా సేమ్ ఇవి ఏంటంటే డిజేబుల్డ్ పర్సన్కి రిజర్వ్ చేయబడిన గోల్స్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బిఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. దీనికి సేమ్ అబోవ్ 65% ఉండాలి. అదే ఒకవేళ పాయింట్స్ వైజ్ చూసుకున్నట్లయితే 6.84 నుంచి ఉండాలి అనమాట. 65% వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కేటగిరీ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎవరైతే బిఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసి ఓవరాల్గా మీకు అబోవ్ 65% మార్క్స్ లేదా పాయింట్స్లో చూసుకున్నట్లయితే 6.84 ఉండాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు అనమాట. ఇవి 44 పోస్టులు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పిఆర్ఎల్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ పోస్ట్ ఉందని. ఇవి చాలా తక్కువ ఉన్నాయి, అందుకే నేను హైలైట్ చేయలేదు. సేమ్ ఇది కూడా బిఈ బీటెక్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఉండాలి. వీటికి 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ పిఆర్ఎల్ అని చెప్పి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా బిఈ బీటెక్, అది రిజర్వ్డ్ పోస్ట్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. నెక్స్ట్ ఇవంతా డిజేబుల్డ్ కేటగిరీస్కి ఇచ్చిన రిజర్వేషన్స్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి పూర్తి ఎబ్రివేషన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా గ్రాడ్యుయేషన్ ఫైనల్ డిగ్రీ చేసేటప్పటికి మీకు 65% లేదా 6.84 అనే పాయింట్స్ పరంగా మీకు ఉన్నట్లయితేనే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్ ఇప్పుడు చేసినట్లయితే అంటే 2024-25లో ఎవరైనా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చదువుతున్న వాళ్ళైతే మీకు ఫైనల్ డిగ్రీ అనేది, ఫైనల్ రిజల్ట్ అనేది 31 ఆగస్ట్ 2025 కల్లా మీకు చేతికి మార్క్స్ లిస్ట్ వచ్చినట్లయితే కన్సాలిడేటెడ్ మార్క్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లైడ్ ఏంటంటే 65% మార్క్స్ ఉండాలి పర్సంటేజ్ పరంగా అయితే. అదే పాయింట్స్ పరంగా అయితే సిజిపి అంటారు దాన్ని. పాయింట్స్ పరంగా అయితే 6.84 10కి రావాల్సి ఉంటుంది, అన్ని సెమిస్టర్లు కలిపి యావరేజ్గా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమంది డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్స్ చేస్తారు. అంటే మీకు గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిపి ఒకేసారి చదువుతారు. గ్రాడ్యుయేషన్కి మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిన పర్సంటేజ్ మాత్రం క్యాలిక్యులేట్ చేయరనమాట. అలాగే ఒకవేళ 2 కంబైన్డ్ ఉండి ఓవరాల్ ఒకే పర్సంటేజ్ ఇచ్చినా సరే ఓవరాల్గా లాస్ట్ వచ్చిన అగ్రిగేట్ పర్సంటేజ్ మాత్రం వీళ్ళు కన్సిడర్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ ఏజ్ లిమిట్. అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి బేసిక్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అనమాట. 28 ఇయర్స్ యాజ్ ఆన్ 16th June 2025. అంటే June 16, 2025కి 28 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట వాళ్ళకి. ఇది లాస్ట్ డేట్. ఒకవేళ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ప్రకారం మీకు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అదే
డిజేబుల్డ్ పర్సన్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే వాళ్ళు రిలీజ్ అయిపోయిన అంటే సర్వీస్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ప్లస్ 10 ఇయర్స్ ఉంటుంది అనమాట, కంటిన్యూస్ 3 ఇయర్స్ చేసిన సర్వీస్ తర్వాత. అంటే ఆల్మోస్ట్ 35 to 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. సేమ్ డిజేబుల్డ్ పర్సన్స్ అయితే 38 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వాళ్ళ యొక్క సర్వీస్ బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అదే జనరల్ కేటగిరీ ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనరల్ కేటగిరీస్ వచ్చే వాళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ ఏంటంటే 28 ఇయర్స్ అనేది లాస్ట్ అనమాట. 28 ఇయర్స్ అది కూడా యాజ్ ఆన్ 16th June 2025. ఇది వచ్చేసరికి ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ డిజేబుల్డ్ పర్సన్స్ అయితే కంపల్సరీ సర్టిఫికేట్ పెట్టాలండి చూపించడానికి. వాళ్ళ యొక్క డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఫర్ రిజర్వేషన్ కూడా అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అలాగే ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అనేది క్లియర్గా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ పూర్తి నోటిఫికేషన్లో ఏదేది మనకి ఇంపార్టెంటో క్లియర్గా హైలైట్ చేశాను, ఈజీగా మీకు అర్థమవుతుందని. సరే అబ్జర్వ్ చేయండి ప్రతి పాయింట్ని. హౌ టు అప్లై, క్యాండిడేట్స్ అనేవాళ్ళు చాలా అంటే ఇందులో మీకు ఒక 2-3 అప్లికేషన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే 2 పోస్టులకి మించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్కి మీరు సెపరేట్ ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టవలసి ఉంటుంది, ఇది గమనించాలన్నమాట. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఒకే దగ్గర ఇస్తారు. అంటే మీరు ఒక 2 పోస్టులు వేరువేరుగా అప్లై చేసుకుని ఒక దగ్గర ఎగ్జామ్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 27th May 2025 నుంచి 16th June 2025 వరకు ఆన్లైన్లో వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈరోజు. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచే మీరు తొందరగా రిజిస్టర్ అవ్వండి. ఎక్కువ టైం లేదు దీనికి అప్లై చేయడానికి. చాలా మంచి పోస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది గెజిటెడ్ ర్యాంక్ సంబంధించిన పోస్ట్. ఆల్మోస్ట్ మీకు శాలరీ వచ్చేసరికి మంత్లీ బేసిక్ పేనే 56,100 నుంచి స్టార్ట్ అవుతుందంటే అన్ని అలవెన్స్ కలిపి మీకు 80,000 వరకు చేతికి శాలరీ వస్తుంది. సో అద్భుతమైన అవకాశం, కొంచెం బాగా చదివి అప్లై చేయండి ప్రతి గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కూడా. నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై చేసినప్పుడు బేసిక్ మీకు కావాల్సిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు పూర్తి అప్లికేషన్ అప్లై చేయడానికి జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసినట్టు అంటే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 16th June 2025 ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీ కింద ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ అటానమస్ బాడీలో కానీ మీరు పనిచేసినట్లయితే మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అట్ ది టైమ్ ఆఫ్ మీ ఇంటర్వ్యూ కానీ ఎనీ ఫర్దర్ స్టేజెస్ అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్లో అయితే అడగరు, ఫర్దర్ స్టేజెస్లో ఏదైనా సెలక్షన్ ప్రొసీజర్లో కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అసలు మీరు అప్లై చేయడానికి మెయిన్ ఫీ ఏంటంటే 750 రూపాయలు అండి. 750 రూపీస్ మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ ఫీ. ఇందులో ఏంటంటే 750 అనేది కంప్లీట్గా రిఫండ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఉమెన్ అనమాట. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కంప్లీట్గా అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అదే మిగతా కేటగిరీస్ అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రం 500 అమౌంట్ అనేది వాపస్ చేస్తారు. మిగతా 250 రూపీస్ ఏంటంటే అప్లికేషన్ ఫీ కింద వాళ్ళు నాన్ రిఫండబుల్ అనమాట. ఓన్లీ 500 మాత్రమే వస్తుంది మిగతా జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ. ఇది అప్లికేషన్ ఫీ అనమాట. మీరు ఎన్ని పోస్టులు పెడితే అన్ని సెపరేట్గా 750 రూపీస్ కట్టాలి. అలాగే సెపరేట్గా ఎగ్జామ్. ఇంకోటి ఏంటంటే అండి, ఈ అమౌంట్ అనేది కూడా వాపస్ ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఎవరైతే రిటర్న్ టెస్ట్కి అటెంప్ట్ చేస్తారో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఆర్ఆర్బీస్ లాగే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా. తర్వాత మీరు ఈ అమౌంట్ మీకు రిఫండ్లో రావాలంటే మీరు కరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కూడా ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా క్లియర్గా మెన్షన్ చేయాలి. మీ పేమెంట్ ఎలా చేయాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది వీటి ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇంకో ఇంపార్టెంట్ డేట్ అంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 16 June 2025 అనమాట. కానీ అప్లికేషన్ ఫీ అనేది మీకు 18th June 2025. అంటే ముందు మీరు మీ పూర్తి డీటెయిల్స్ అప్లై చేయడానికి అప్లికేషన్ పూర్తి నింపేస్తారు, కానీ పేమెంట్ అనేది పేమెంట్ అనే ఆప్షన్ అనేది 18th June 2025 వరకు ఎనేబుల్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్కి ఎవరైనా అటెండ్ అవ్వకపోతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మీకు అమౌంట్ అనేది క్లియర్గా రీఫండ్ చేయడం జరగదు అని క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఏ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నప్పుడు. ఓన్లీ ఫోటో, సిగ్నేచర్, జేపీజే ఫార్మేట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీకు అడగరు, ఇంటర్వ్యూ స్టేజ్లో అడగడానికి ఛాన్స్ 99% ఉంటుంది.
కానీ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా ఏ డాక్యుమెంట్స్ మీరు కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు 11 ఎగ్జామినేషన్ సెంటర్స్ అని కేటాయించారు. సారీ 11 కాదు, 9 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. ఇవి ఎక్కడంటే అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహతి, హైదరాబాద్, లక్నో, కోల్కతా, ఢిల్లీ, తిరువనంతపురం. ఈ మెయిన్లీ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో ఇక్కడ మాత్రం మీకు ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్కి. నెక్స్ట్ మీరు మీ రిటర్న్ టెస్ట్ మీ కాల్ లెటర్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ మీ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి, పోస్ట్లో రావడం జరగదు. మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాల్ లెటర్స్ ఎప్పుడు రిలీజ్ అయినది మెన్షన్ చేస్తారు. అలానే మీ కాల్ లెటర్స్ అని మీ ఈమెయిల్ ఐడికి, రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేస్తారంట. సో గమనించాల్సి ఉంటుంది. మీరు అప్ టు డేట్ మీ ఈమెయిల్ కూడా చెక్ చేస్తూ ఉండాలి మీ హాల్ టికెట్ కోసం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఫస్ట్. అసలు రిటర్న్ టెస్ట్లో మీకు ఓవరాల్గా 120 మినిట్స్ ఇస్తారు. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి ఏంటంటే మీ డిసిప్లిన్, మీ ఏరియా అంటే మీ యొక్క ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అయితే మెకానికల్. ఇందులో నుంచే మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. -1/3 ఉంది రాంగ్ చేస్తే ఈ సెక్షన్లో అనమాట. రెండింటికి కలిపి పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి 120 మినిట్స్ టైం ఇస్తారు. పార్ట్ బి వచ్చేసరికి యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఓన్లీ 15 క్వశ్చన్సే ఉంటాయి మల్టిపుల్ చాయిస్. అది కూడా ఈ 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా 20 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. అండ్ ఇందులో యాప్టిట్యూడ్ టెస్ట్లో మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదనమాట. ఇది రిటర్న్ టెస్ట్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మీ పెర్ఫార్మెన్స్ అనేది రిటర్న్ టెస్ట్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ ఇంటర్వ్యూకి. దీన్ని బట్టి అంటే రేషియో ఉందన్నమాట. ప్రతి పోస్ట్ ఒక పోస్ట్కి 5 మంది చెప్పున అంటే 1:5 రేషియోలో మిమ్మల్ని కంపల్సరీ ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా రిజర్వ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇంకా ఎడిషనల్గా చేస్తారనమాట. ఇవి కాకుండా అది కూడా 1:5 రేషియోలోనే పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. అసలు ఈ ఇంటర్వ్యూలో మీకు మార్క్స్ ఎలా అలొకేట్ చేస్తారంటే ఇంటర్వ్యూలో టెక్నికల్ అకాడమిక్ నాలెడ్జ్ సంబంధించి ఒక 40 మార్క్స్ అనమాట. మీ ట్రేడ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అయితే దానికి సంబంధించి, కంప్యూటర్ అయితే కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అయితే మెకానికల్ దానికి సంబంధించే మీకు 40 మార్క్స్ అలాట్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 20 మార్క్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఇన్ ది రిలవెన్స్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్పెషలైజేషన్. మీరు చేసిన స్పెషలైజేషన్లో జనరల్ అవేర్నెస్ అంటే ఇంకా బయట టెక్నాలజీ ఎలా ఉంది, దానికి రిలేటెడ్ అప్డేట్స్ జనరల్గా మీకు ఎంతవరకు ఐడియా ఉందని దాన్ని బేస్ చేసుకున్న దాని మీద ఒక 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంటేషన్ మరియు కమ్యూనికేషన్ స్కిల్. అంటే మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఏదైనా టాపిక్ అడిగితే ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ ఎలా మీ కమ్యూనికేషన్ ఉందనే స్కిల్ని వీటికి ఆధారంగా ఒక 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక కాంప్రహెన్షన్ ఇస్తారండి ఇంటర్వ్యూలో. ఆ కాంప్రహెన్షన్స్కి 10 మార్క్స్ కేటాయించారు. నెక్స్ట్ అకాడమిక్ అచీవ్మెంట్స్ అనమాట. టాప్ 20 ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు కానీ చదివినట్లయితే మీకు 3 మార్క్స్ ఇస్తారు, లేదంటే 0 మార్క్స్ అనమాట. ఐఐటీస్, ఐఏసీస్, నిట్ అలాగే టాప్ 20లో ఉన్న యూనివర్సిటీస్లో కానీ మీరు చదివినట్లయితే మీకు అందులో నుంచి 10 మార్క్స్లో అవుట్ ఆఫ్ 3 మార్క్స్ ఇక్కడి నుంచి వస్తాయి. లేదు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మోర్ దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80% ఉన్నట్లయితే మీకు 4 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే ఎవరికైతే 71 to 85% మధ్య ఉన్నారో వాళ్ళకి 2 మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇవి ఓవరాల్ 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే మీ ఇన్స్టిట్యూట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ అయితే కంటిన్యూస్గా 1 to 3 ర్యాంక్స్ కంటిన్యూస్గా మీకు ఎవ్రీ ఇయర్ వచ్చినట్లయితే దానికి సంబంధించిన కూడా ఒక 3 మార్క్స్ అలాకేట్ చేస్తారు. ఓవరాల్గా ఇంటర్వ్యూలో 100 మార్క్స్ అనమాట. ఇంటర్వ్యూకి సంబంధించి 100 మార్క్స్ ఎలా డివైడ్ చేశారంటే 40 మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, 28 అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి, టెక్నికల్కి సంబంధించి, 20 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ అంటే ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్, 10 మార్క్స్ ఏమో కంప్రహెన్షన్. మిగతా 10 మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ సంబంధించి 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ 100 మార్క్స్ ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ క్వాలిఫైయింగ్. మీకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ కలిపి అగ్రిగేట్గా జనరల్ కేటగిరీ కానీ అంటే అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరూ ఇందులోకి వస్తారు. వీళ్ళందరికీ కలిపి 60% అగ్రిగేట్గా పాస్ అవ్వాలి. రెండు ఇంటర్వ్యూలో అయితే 50%, రిటర్న్ టెస్ట్లో అయితే 50. అదే డిజేబుల్డ్ పర్సన్కి అయితే 40% రిటర్న్ టెస్ట్, 40 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూలో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెయిటేజ్ ఇస్తారనమాట ప్యానల్స్కి. 50% వెయిటేజ్ ఏంటంటే మీ రిటర్న్ టెస్ట్కి మరియు మీ సెలక్షన్ క్రైటీరియా అనమాట. దీన్ని బట్టి ఉంటుంది. 50% ఓవరాల్గా 100 మార్క్స్ అక్కడ 120 మినిట్స్ పెడుతున్నారు కదా, 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు, 100 మార్క్స్ ఇంటర్వ్యూ పెడుతున్నారు. ఇందులో 50% వెయిటేజ్ రిటర్న్ టెస్ట్కి, 50% వెయిటేజ్ ఏమో మీ ఇంటర్వ్యూ మార్క్స్ బట్టి మిమ్మల్ని స్కోర్ మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట.
ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు లెవెల్ 10లో గెజిటెడ్ కింద సెలెక్ట్ అవుతారు. మీ మంత్లీ బేసిక్ పే ఏంటంటే 56,100 అంటే 56,100 రూపాయలు అనమాట. ఇన్ అడిషన్ టు మీకు డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు మంత్లీ శాలరీ అబౌవ్ 80,000 ఉంటుంది. అలాగే మీకు ఈ ఎన్పిఎస్ స్కీమ్ కింద వస్తారు, లేదా యూపీఎస్ కానీ, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాంటీన్ ఫెసిలిటీస్, క్వార్టర్ ఫెసిలిటీ, మిగతా అన్ని ఫెసిలిటీస్ మీకు యాజ్ యూజువల్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏదైనా ఇస్రోకి సంబంధించిన సెంటర్స్ కానీ, దీని యొక్క వెబ్సైట్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ అప్లై చేయడానికి ఇక్కడ లింక్ ఇచ్చారు వాళ్ళు. ఈ లింక్ని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి టైప్ చేసి దాని ద్వారా మీరు పూర్తి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఇంకా ఇబ్బంది కలిగినట్టు నా ఛానల్లో కూడా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకు వన్స్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ స్టేజ్లో మీకు ఏంటంటే వచ్చి రావడానికి అనమాట మీకు వాళ్ళు సెకండ్ క్లాస్ ట్రైన్ ఫేర్ అనేది మీకు ఫ్రీగా టికెట్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఓన్లీ ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే. అలాగే మీరు ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్ కింద చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది పూర్తి నోటిఫికేషన్ ఇస్రో నుంచి వచ్చిన అద్భుతమైన నోటిఫికేషన్. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ చేసి ఈసీఈ మరియు మెకానికల్ కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే బిఈ బీటెక్ చేసి గ్రాడ్యుయేట్స్ కింద మొన్న 2024 లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ బిఈ బీటెక్ చేసి 20 ఇయర్స్ లాస్ట్ ఏజ్ అనమాట 28 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ క్రైటీరియా ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండాలి. అది కూడా ఈసీఈ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మాత్రమే బిఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఈ పోస్టులు అనేవి అనమాట. ఈ పోస్టులు ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 27th May 2025 ఈ రోజే స్టార్ట్ చేయడం జరిగింది ఆన్లైన్లో. మీ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే 16th June 2025. అలాగే మీ పేమెంట్ ఫీకి మాత్రం ఒక 2 days ఎక్స్టెన్షన్ ఇచ్చారు, 18th June 2025 వరకు. సో ఇవి గమనించాలి ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కావాలంటే ఇస్రోని వెబ్సైట్ నుంచి www.isro.gov.in లో కూడా మీరు వెళ్ళొచ్చని క్లియర్గా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇది పూర్తి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.